బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఇవాళ నిర్వహించే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎజెండా ఖరారు చేసింది. ఆ అంశాలను మంగళవారం సాయంత్రం 2 రాష్ట్రాలకు పంపింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల సీఎంఓ అధికారులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజనీర్లతో సమావేశమై ఎజెండాలోని అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించినట్లు తెలిసింది. ఎజెండాలో పలు కీలక అంశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు, తెలంగాణ ప్రతిపాదించిన వాటిలో పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతలకు అనుమతులు అంశాలను ఎజెండాలో చేర్చారు. శ్రీశైలం అట్టడుగు స్థాయి నుంచి పక్క బేసిన్కు నీటిని మళ్లించడానికి చేపట్టిన ప్రాజెక్టును నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్కు సూచించడం, కృష్ణా ట్రైబ్యునల్ 2 ఎదుట తెలంగాణ వాదనలను ఆమోదించాలని ఏపీని ఒప్పించడం, ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులకు తెలంగాణ నీటిని వినియోగించుకునేలా సహకరించడం ఈ అంశాలు ఎజెండాలో ఉన్నాయి. బేసిన్ అవసరాలను నిర్ణయించడం, పక్క బేసిన్లకు నీటిని మళ్లించే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కృష్ణా బోర్డుకు సూచించడం, వీలైనంత త్వరగా టెలిమెట్రీల ఏర్పాటును పూర్తి చేయడం పైన చర్చించనున్నారు. తుంగభద్ర నీటి మళ్లింపునకు సంబంధించిన అంశాలు, శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా జలశక్తి శాఖ చూడటం, ఎన్జీటీ ఆదేశాల ప్రకారం పనిచేసి తర్వాత అనుమతులకు పర్యావరణ మంత్రిత్వ శాఖను సంప్రదించడం, ఎన్జీటీ ఆదేశాల ప్రకారం పనిచేసేలా కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్కు ఆదేశాలు ఇవ్వడంపై చర్చించనున్నారు. శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని పెంచకుండా ఏపీని నిలువరించడం, గోదావరి ఇచ్చంపల్లి అనుసంధానం, ఇచ్చంపల్లి కావేరీ అనుసంధానం ద్వారా 148 టీఎంసీల నీటి మళ్లింపును చేపట్టడం, ఇచ్చంపల్లి నుంచే తెలంగాణ 200 టీఎంసీల వరద నీటిని వినియోగించుకునేలా అనుమతించడంపై సమావేశంలో చర్చ జరగనుంది. ఛత్తీస్గఢ్తో సమ్మక్క సాగర్ అంశాన్ని పరిష్కరించడం, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత చేవెళ్ల చేపట్టేలా మహారాష్ట్రతో ఒప్పందానికి కేంద్రం సహకరించడంతో పాటు ఏఐబీపీ కింద నిధులు ఇచ్చి ప్రాజెక్టు పూర్తయ్యేలా చేయడం, ఈ అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చర్చించనుంది. ఢిల్లీలో ఇవాళ నిర్వహించే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎజెండా ఖరారు చేసింది. రైట్కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి మరింత సమాచారం అందిస్తారు. కాంతి, ఢిల్లీలో ఇవాళ నిర్వహించే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎజెండా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. మధ్యాహ్నం 2:30కు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే గోదావరి బనకచెర్ల ఎజెండాగా ఈ సమావేశం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. అయితే బనకచెర్ల ఎజెండాలో చేర్చడం పైన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎజెండాను పక్కన పెట్టాలని కూడా తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర జలశక్తి కేంద్ర శాఖకి లేఖ కూడా రాసింది. దీనికి సంబంధించి కృష్ణా గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపైన కూడా సీఎం తెలంగాణ సీఎం చర్చ కోరారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగేటువంటి సమావేశానికి సంబంధించి కృష్ణా గోదావరి బేసిన్లలో తెలంగాణకి సంబంధించినటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఉన్న అంశాలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నిర్వహణ వల్ల తెలంగాణకి సంబంధించినటువంటి హక్కులు భంగం ఎలా వాటిల్లుతుంది అనే అంశాలకి సంబంధించినటువంటి విషయాలతోటి లేఖ రాసిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగేటువంటి చర్చ, అలాగే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి ఏవైతే సోర్సెస్ ఇవ్వాల్సి ఉందో ఆ సోర్సెస్ అన్నింటినీ కూడా ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చినప్పటికీ కూడా 2 రాష్ట్రాలకి సంబంధించి ఉన్నటువంటి పునర్విభజన చట్టం హామీల మేరకు కేంద్ర జల సంఘం, అలాగే గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏదైతే
బనకచెర్ల అంశంకి కావలసినటువంటి ఇవన్నీ కూడా ఇవ్వగలమని కేంద్రం చెప్పి పంపిన నేపథ్యంలో ఈ రోజు ఏపీ సీఎం తెలంగాణ సీఎంల భేటీ తర్వాత ఏదైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావించారు. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అనుమతుల కోసం అలాగే ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకి సంబంధించి కూడా కేవలం బనకచెర్ల ప్రాజెక్టే కాదు, కృష్ణా గోదావరి నీటి జలాల వాడాల పంపకాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిలన్నిటినీ సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చిస్తారు. అలాగే ఈ అంశంలో చర్చకు సంబంధించి యాక్చువల్ గా గతంలో ఒక 16వ తేదీని గత నెలలో జరగాల్సినటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశం వాయిదా పట్టడంతో ఈ రోజు సమావేశం కాబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి గతంలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా తెలుగు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ముందుకు వెళ్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి చర్చలో ఎవరు వెనక్కి తగ్గుతారు అనే అంశం మీద అయితే దృష్టి ఉందని చెప్పుకోవాలి. ఇక ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సిఆర్ పాటిల్ తో సమావేశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం 4:30కు నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఇక ఈ రోజు రాత్రి కూడా ఢిల్లీలోనే సీఎం ఉండబోతున్నారు. రేపు ఉదయం డైరెక్ట్ ఢిల్లీ నుంచి కర్నూలు పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక ఢిల్లీ ఇవాళ నిర్వహించే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎజెండా ఖరారు చేసింది. ఈ అంశాలను మంగళవారం సాయంత్రం 2 రాష్ట్రాలకు పంపింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల సీఎం అధికారులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజనీర్లతో సమావేశమై ఎజెండాలోని అంశాలను అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించినట్టు తెలిసింది. రైట్, ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, అంటే ఒకవైపు ఢిల్లీలో ఈ రోజు శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల వైపు నీటిపారుదల శాఖ మంత్రులు, ఒకవైపు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారుల బృందం అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఈ ఎజెండా నుంచి బనకచెర్ల ప్రాజెక్టుని ఎజెండా నుంచి తప్పించాలని చెప్పేసి రాత్రే వైపు తెలంగాణ సిఎస్ రామకృష్ణారావు మరొక లేఖ రాయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణలో ఒకవైపు దీనికి సంబంధించి ఈ మీటింగ్ లో ఏం జరుగుతుందా అని చెప్పేసి కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కేంద్రం నుంచి ఖచ్చితంగా ఒకవైపు అనుమతులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ఇరు రాష్ట్రాల అనుమతి లేకుండా ఏ విధంగా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం క్వశ్చన్ చేస్తుంది. ఒకవైపు ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ కు సంబంధించిన విషయంలో అన్ని రకాల వివరాలు అందజేయలేదు. ఒకవైపు ఇప్పటికే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రావాల్సినటువంటి అనుమతులు ఆగిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి సంబంధించిన పూర్తి అనుమతులు సాధించడం కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కేంద్రంలో ఎన్డీఏ సర్కార్లో కీలకమైన భాగస్వామిగా ఉండడంతో కూడా కేంద్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా వైపు నిలుస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు జాగ్రత్తగా ఒకవైపు అడుగులు వేస్తున్నారు. నిన్న రాత్రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇటు మరోవైపు అధికారుల బృందం కూడా ఢిల్లీకి చేరుకున్నది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నటువంటి శ్రమశక్తి భవన్ లో ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కొనసాగబోతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోని 2 సార్లు జరిగినటువంటి అపెక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఒకవైపు దీనికి సంబంధించి కృష్ణా గోదావరి నదుల్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల విషయం సంబంధించి కూడా చర్చించారు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నారు ముఖ్యమంత్రి. ఇందులో ప్రధానంగా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, ఢిల్లీ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నీటి కేటాయింపులు చేయడం, వాటికి కేంద్ర వైపు జాతీయ ప్రాజెక్టులకు గుర్తించి వైపు కేంద్రం సహకరించడం, మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తున్నటువంటి ఏదైతే గోదావరి కావేరి అనుసంధానం ఏదైతే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం భావిస్తుందో దీనికి సంబంధించి గోదావరిని ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకునేలా ఒకవైపు అనుమతించడం, దానికి తోడు మరోవైపు దీనికి సంబంధించి తమిళహట్టి వద్ద తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది కాలంగా మహారాష్ట్రను ఒప్పించి 80 టీఎంసీల వాటర్ వినియోగించుకునేలా అక్కడ ఒకవైపు బ్యారేజ్ కట్టుకునేలా
అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ముందు ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాగా పెట్టాలని చెప్పేసి ఇప్పటికే వైపు కోరడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఇటు బనకచర్లను వ్యతిరేకిస్తూనే తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఈ అపెక్స్ కౌన్సిల్లో కీలకంగా చర్చించాలని చెప్పేసి భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాల నుంచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న కారణంగా కొన్ని విషయాల్లో కామ్గా ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల విరుద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇటు రేవంత్ రెడ్డి ఒకవైపు ఇద్దరు కూడా గురు శిష్యులుగా గురుదశ చెల్లించుకోవడం కోసమే ఆ బనకచర్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు అచేతనంగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. రాజకీయంగా బీఆర్ఎస్ అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిగా ఒకవైపు రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.